హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఆడపిల్ల బలం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లనా అని చిన్నచూపు చూస్తారు. కానీ ఆ ఆడపిల్ల బలమేంటో ఒక్కసారి ఆమెకి భరించలేని బాధలు కలిగినప్పుడు, ఆమె సహనం నశించినప్పుడు, ఆమె కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినప్పుడు, ఇంక ఏడ్చే ఓపిక లేనప్పుడు ఆమెలో ఒక యోధురాలు మేల్కొంటుంది. ఆడపిల్ల బలం ఎప్పుడూ కూడా ఆమె మాట్లాడే మాటల్లో ఉండదు. వేటిని అయినా సరే నిశ్శబ్దంగా తట్టుకునే ఆమె సహనంలో ఉంటుంది. ఆమె బలం తన శారీరక దృఢత్వంలోనో, ఆమె పెంచుకుంటున్న కండల్లోనో ఉండదు. కష్టాల్ని, కన్నీటిని సైతం నవ్వుతూ ఎదుర్కొనే ఆమె గుండెల్లో ఉంటుంది. ఆమె చిన్నపిల్లల పరుగులు తీస్తూ బడికి వెళ్ళింది. తరువాత పెద్దయ్యి తల్లిగా మారి ఇంటినే బడిగా మార్చింది. భర్త ప్రేమలో పడింది. ఆ ప్రేమ కోసం ఎంతగానో పోరాడుతుంది. ఇంట్లో వాళ్ళు, పొరుగువారు నోటిదూల కొద్దీ ఎన్ని మాటలు మాట్లాడినా, వాళ్ళ మాటలు ఎంత బాధని కలిగించినా గుండెల్లో దాచుకుని మౌనంగా నొప్పిని భరిస్తుంది. ఎందుకు నాకు ఈ శిక్ష? ఆడపిల్లగా పుట్టడం నేరమా అని అప్పుడప్పుడు విచారిస్తుందే కానీ ఆడపిల్ల ఎప్పటికీ బలహీనురాలు కాదు. ఎంత ఒత్తిడైనా, ఎన్ని బాధలైనా తట్టుకుని ధైర్యంగా నిలబడుతుంది. తన కలల కోసం పోరాడుతుంది. ఇదే ఆమె నిజమైన బలం. ఆడపిల్ల అంటే ఒక తుఫాన్, సునామీ లాంటిది. ఆమెని అడ్డగించాలనుకుంటే ముందుగా తన మనసులో బాధల్ని, తను తట్టుకున్న జీవితం గురించి తెలుసుకోవాలి. ఆడపిల్ల చిన్నప్పుడే అన్నీ నేర్చుకుంటుంది. ఎవరైనా తనని బాధించాలి అని చూసినా సరే తను వాటిని పట్టించుకోకుండా తనే మౌనంగా ఉండాలి. ఎవ్వరూ తన మనసుని అర్థం చేసుకోకపోయినా తనే వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. తనని కన్న తండ్రి ఎప్పుడూ తన వల్ల గర్వపడాలే తప్ప అవమానపడకూడదు అని బలంగా కోరుకుంటుంది. తన కళ్ళ తల్లి తన కారణంగా ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు అని బలంగా నమ్ముతుంది. తను ఎప్పుడూ తన తోడపుట్టిన వాళ్ళకి ప్రేరణగా, ఆదర్శంగా నిలవాలి అనుకుంటుంది తప్ప తనని చూసి వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళేలా మాత్రం ఎప్పటికీ ప్రవర్తించదు. ఆడపిల్ల పొరపాటున ఎప్పుడైనా ప్రేమలో పడినప్పుడు తన హృదయం విరిగిపోయినా, తన ప్రేమని అందరూ కాదన్నా సరే ఆమె ఎవ్వరినీ ఒక్క మాట అనదు. నా ప్రేమ నాకే కావాలి, నాకు మీరెవరూ వద్దు అని స్వార్థంగా ఆలోచించదు. తన ఇంట్లో వాళ్ళ కోసం పగలంతా నవ్వుతుంది. రాత్రి తన తలదిండుకు మాత్రమే తెలుస్తుంది ఆడపిల్ల మనసు పడే వేదన ఏంటి అని. కానీ పొద్దున్నే నిద్రలేస్తుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా రోజులానే తన అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తుంది. తన బాధని గుండెల్లోనే దాచేస్తుంది తప్ప ఎవరికంటా పడనివ్వదు. ఆడపిల్ల బలం అంటే తనకున్న అందమైన శరీరం కాదు, తనకున్న అంతులేని బాధని తన గుండెల్లోనే దిగమింగి పాజిటివ్గా బతకడానికి ప్రయత్నం చేసే తన గుండె బలం. పెళ్లి తరువాత తన కలలు, ఆశలు, కోరికలు అన్నీ పక్కన పెట్టి తన వాళ్ళందరినీ వదిలేసి వేరే ఇంటి వారిని మనవాళ్ళు అని అనిపించుకోవడం అంత తేలికైన పని అనుకుంటారేమో, అస్సలు కాదు. వాళ్ళని మెప్పించడం, వాళ్ళకి నచ్చినట్టు ఉండడం ఆడపిల్ల జీవితంలో నిరంతర పోరాటం. ఆమె ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని మాటలు పడినా సరే ఆమె జీవిత అంతిమ దశ వరకు కూడా వాళ్ళని మెప్పించలేదు అన్నది నమ్మలేని నిజం. అయినా సరే ఆమె ఎక్కడా వెనక్కి తగ్గదు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం బరువైన బాధను తనలోనే మౌనంగా మోస్తుంది. ఏదైనా గొడవ జరిగినా తన పిల్లలకి కూడా తెలియకుండా తన కన్నీటిని తన కనురెప్పల మాటున కప్పేస్తుంది.
అదే ఆడపిల్ల బలం. బాగున్నావా అని ఆమెని అడిగి చూసేవాళ్ళు అందరూ అరుదైపోతారు. ఆ మాటకి ఎప్పుడో ఆడపిల్ల ఆస్వాదన కోల్పోయింది. ఆమె గురించి, ఆమె క్షేమం గురించి ఎవరు అడగకపోయినా అందరికీ ఆమె భరోసాగా నిలుస్తుంది. అదే ఆడపిల్ల బలం. అమ్మగా, అక్కగా, ఆలిగా, మనవరాలుగా ఆమె జీవితం ఒక్క బలమైన నవ్వు మాత్రమే ఉంటుంది. ఒక్కో మౌనం వెనక వేల మాటలు దాగుంటాయి. ఓసారి ఆడపిల్లను ప్రశ్నించే ముందు ఆమె మనసులో ఉన్న మౌనాన్ని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆమె బలం ఆమె మాట్లాడే మాటల్లో కాదు, ఆమె హృదయంలో ఉంటుంది. అన్నిటినీ ఎదుర్కొని ముందుకు సాగే ఆమె గుండె ధైర్యంలో ఉంటుంది. ఆడపిల్లలని చులకనగా చూడడం మానేయండి. ఆడపిల్లలని అర్థం చేసుకుని వీలైతే వాళ్ళకి అండగా నిలబడి మీ ప్రేమను పంచండి. ఆమె బలం, బలహీనత ఎప్పుడూ కూడా తన కుటుంబమే అని గుర్తించండి. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.